హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే నిన్న బతుకమ్మ ఆడింది అండి. నిన్న బతుకమ్మని పేర్చుకొని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే ఈ వీడియో. ముందుగా అయితే నేనైతే మా బతుకమ్మకు కావాల్సిన పువ్వులు అయితే తెంపుకుంటున్నా అండి. ఇంట్లో కొన్ని ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని కొనుక్కొచ్చి పెట్టుకున్నాం. ఇంకా ఇది తెంపుకొని ముందుగా అయితే ప్లేట్ తీసుకొని అందులో పసుపు కుంకుమతో ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకొని దండం పెట్టుకోవాలండి. దండం పెట్టుకున్న తర్వాత ఇంకా దారము అవన్నీ ఇట్లా కట్టడానికైతే వేసి సొరకాయ ఆకులు అయితే వేస్తాం అందులో వేసి బతుకమ్మను పేర్చడానికి అయితే స్టార్ట్ చేస్తాం. నేను బతుకమ్మ పేర్చింది అయితే వీడియో ఇందులో ఏం చూపించట్లేనండి. జస్ట్ ఇట్లా ఆకు తీయడం, తంగడి పువ్వుని ఇట్లా అంతా తీసి పెట్టుకుంటామండి. చిన్న చిన్నగా పువ్వు అంతా ఒక దగ్గర పెట్టి కట్టలు కట్టుకొని అట్లా దాని కింద చాప కింద పెట్టేసుకుంటాం. పెరిచేటప్పుడు వీలుగా ఉంటుందనేసి అట్లా పెడతాం మేమైతే. ఇంకా నేనైతే బతుకమ్మ పేర్చడం అయితే స్టార్ట్ అయిందండి. చకచక బతుకమ్మ అయితే పేర్చేసుకున్నాను నేనైతే. బతుకమ్మ పేర్చుకున్న తర్వాత ఇంకా మనం ఏదైతే 2 బతుకమ్మలు పేర్చుకోవాలండి. తోడు బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అయితే పేర్చుకుంటాం. పెద్ద బతుకమ్మ మీద అయితే గౌరమ్మను పెట్టుకొని దేవుడి రూమ్లో తీసుకుపోయిన తర్వాత అక్కడ పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని పూజ చేసుకుంటాం. సాయంత్రం చేసుకొని తీసుకెళ్తామండి ఆడడానికైతే. ఇలా పేర్చుకున్నాను. ఇప్పుడు దేవుడి రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకోవాలి. పీట మీద ముగ్గేసుకొని పసుపు కుంకుమతోటి ముగ్గేసుకొని అక్కడైతే పెట్టుకుంటామండి మేమైతే. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటుంటారండి. ఇంకా అది ఎవరికి ఇది వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు చేసుకోవడమే. ఈ పాపను ప్రతి ఇయర్ మా తోడు బతుకమ్మని ఎత్తుకుంటుందండి. ఈ ఇయర్ కూడా ఎత్తుకోవడానికి అయితే వచ్చింది. ఇంకా దేవుడి దగ్గర పూజ అయితే అయిపోయింది. ఇంకా బతుకమ్మ ఆడడానికి అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి మేమైతే. పాపకు పసుపు రాసి ఇంకా బయలుదేరుతాం మేము. ఇంకా బతుకమ్మ ఆడడానికి అయితే బయలుదేరుతున్నామండి మేము. బతుకమ్మని తీసుకొని బయటికి వచ్చే ముందు గడప దగ్గర అయితే నీళ్లు పోసి దండం పెట్టుకుంటామండి. ఇట్లా మా తెలంగాణలో బతుకమ్మ పండగ అప్పుడు బతుకమ్మలు బయటికి తీసుకొచ్చినప్పుడు ఇట్లాగే నీళ్ళార పోసి దండం పెట్టుకుంటారు. గౌరమ్మ వెళ్తుంది కదా అండి, అందుకని పెట్టుకుంటారు. అది అయిపోయిన తర్వాత ఇంకా మా ఎదురుగా సునీత వాళ్ళు కూడా బతుకమ్మని పేర్చిరు. ఇంకా వాళ్ళకి కూడా అక్కడ సార్ నీళ్ళార పోసి దండం పెట్టుకున్న తర్వాత అందరం కలిసి ఆడే దగ్గరికి అయితే బయలుదేరినామండి అందరం. ఇక అక్కడి నుంచి ఆ వీడియో అయితే ఇది. ఫోటోనా? ఇలా ఉన్నాయండి బతుకమ్మలన్నీ. అసలు బాగా పేర్చుకున్నారు. ఇక ఎవరి చేతనైనంత వాళ్ళు పేర్చుకొని అయితే వచ్చిరండి. బతుకమ్మ ఇంకా ఇక్కడ అందరు బతుకమ్మలు తీసుకొచ్చిన వాళ్ళంతా ఒత్తిపత్తి తీసుకొచ్చి అక్కడ వెంపల చెట్టు అరగేసి ఉంటుంది కదండి, దాని మీద అయితే వేయాలి. వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసి ఇంకా బతుకమ్మకి పూజ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వస్తుంది మళ్ళీ డేటా. విఘ్నం నిఘ్నంతి సతం విశ్వక్సేనం తమాశ్రయే. ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం దయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం సుందరాయ నమః, ఇలా అయితే పూజ అయితే జరుపుకుని కొంతమంది వచ్చేవాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారండి. మా కుటుంబం ఉంటుంది. వాళ్ళకు 6 సంతానం, అబ్బాయిలు 1 అమ్మాయి. 6 అబ్బాయిలు 1 అమ్మాయి. అయితే ఆ రోజుల్లో కాశీయాత్ర పోవడం అనేది ఒక విశేషమైన కార్యంగా భావిస్తారనమాట. అయితే లాస్ట్ చివరి దశలో వాళ్ళు కాశీయాత్ర ఆ రోజు కాలినడకన బయలుదేరేవాళ్ళు. ఎలాంటి సౌకర్యాలు ఆ రోజుల్లో లేవు. ఇక పోయినారంటే తిరిగి వచ్చేది అనేది నమ్మకం కూడా తక్కువ. ఇట్లా పిల్లలందరం కలిసి బతుకమ్మ ఆట.
మళ్ళీ సార్కి ఇంతమంది కూడా ఉండనట్టుగా సద్దలు బతుకమ్మకు. ఇలా ఆడుతూ పాడుతూ అయితే బాగా జరిగిందండి. ఆగా ఆగమ్మా, ఒక షావు తల్లి బంగారం. ఇంట్లో పెరిగి విధియా పోయి తదియానాడు కాంతాలంతా కూడి కన్నేరు కొమ్మలు తెచ్చి గౌరీకి పూజలు చేసి అలా కమ్మలనిస్తా నిలుగుటూ వద్దామిస్తా చూడు. ఒకసారి రిపీట్ చేయరాదండి. ఇలా అయితే అందరం తీసుకుని అయితే ఇంటికి అయితే బయలుదేరినామండి. ఇంకా